వెల్కమ్ టు ఎంబర్ కేబుల్ టీవీ న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా నేను నా లల్లి చిత్ర ట్రైలర్ లాంచ్ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించండి. సినిమా హీరోలు వెల్లడి. దేశ రక్షణకై కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు. మోడీ ప్రభుత్వ పతనానికి నంద్యాల వేదికగా నాంది పలకాలి. అనుమతులు లేని భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ అమలు ప్రజల్లో అవగాహన ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల రీటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎన్నికలు అధ్యక్షులుగా అడ్డగల్ల మల్లికార్జున ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ వారి సమస్య పరిష్కారం కృషి చేస్తానని హామీ. నంద్యాల ట్రెజరీ కార్యాలయం వద్ద హల్చల్ చేసిన పాము. బైక్లోకి వెళ్లిన పాము భయంతో పరుగులు తీసిన స్థానికులు. పామును పట్టుకున్న పాముల వీరుడు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి భక్తుల ఏర్పాట్లు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు. కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయ అర్చకులు కరంగం వెంకోబరావు వెల్లడి. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ భక్తుల సౌకర్యార్థం నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు. షాట్ పుట్ పోటీలో ప్రపంచ స్థాయి క్రీడలో విజయం సాధించిన శివాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉప్పర శివాని. స్టోరీ స్క్రీన్ పే లిరిక్స్ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఎన్ఎన్ఆర్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కిన నేను నా లిల్లీ చిత్ర ట్రైలర్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు ఈరోజు తన నంద్యాల క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హీరో చౌదరి, హీరోయిన్ తస్లీం, మెయిన్ రోల్ ఎస్ఐ క్యారెక్టర్ దూదేకుల దస్తగిరి, శేషు, సహాయ దర్శకులు మండెం శ్రీధర్, హేమ సుందర్, పద్మ జయంతి తదితరులు మంత్రి ఫారూక్ గారిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ సినిమా రంగంలో కొత్త ప్రతిభను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రైలర్ ఆసక్తికరంగా ఉందని చిత్ర యూనిట్ అందరికీ తన శుభాకాంక్షలు తెలియజేశారు. సినిమా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ట్రైలర్ లాంచ్ అనంతరం చిత్ర బృందం మంత్రి ఫారూక్ గారికి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు డిఓపి శ్రీనివాసచారి, ఫైట్స్ మాస్టర్ తుఫాన్, డాన్స్ మాస్టర్ కపిల్, ఆర్ట్ డిపార్ట్మెంట్ నాని పండు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా మరియు స్థానిక నాయకులు మరియు మంత్రి అనుచరులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. నేను నల్లి మూవీలో యాక్టింగ్ చేశాను. నేను గోస్పాడు నాది. సార్ గారితో, మినిస్టర్ గారితో ప్రారంభం చేశాను. నేను సిమ్ మూవీలో ఎస్ఐ పాత్ర చేశాను. అంతే. నేను సక్సెస్ చేయాలని అందరినీ ధన్యవాదాలు కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఫారూక్ గారికి చాలా ధన్యవాదాలు ట్రైలర్ రిలీజ్ చేసినందుకు. అందరూ ఈ సినిమా తప్పకుండా చూడాలి. ఇది మంచి ఫ్యామిలీ డ్రామా. అత్తాకోడలు ఎలా ఉంటారో అనేది ఈ సినిమాలో చూపిస్తారు. ప్లీజ్ అందరూ మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. పెద్దలు మంత్రివర్యులు ఫారూక్ గారి చేతుల మీదుగా మా ట్రైలర్ లాంచ్ చేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. మాది ఫ్యామిలీ డ్రామా సినిమా. సార్ కూడా అదే అడిగారు. సాంగ్స్ కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే నా సినిమా గురించి నేను చెప్తే నేను ఏదో గొప్ప చెప్పినట్టు ఉంటుంది. మీరు సినిమా చూసినాక మీకు అర్థమైంది, లేదా నా ట్రైలర్ చూసినా మీకు నా సినిమా గురించి మీకు అర్థమవుతుంది. నేనైతే నా ఛాయాశక్తికి తగ్గట్టు, అంటే స్టోరీ నేనే రాశాను, స్టోరీ కూడా నాదే, స్క్రీన్ ప్లే కూడా నేనే చేశాను కాబట్టి చాలా జాగ్రత్తగా చేసుకొని ఈ సినిమాని పూర్తి చేశాను. సాంగ్స్ కూడా
నేను 2 సాంగ్స్ రాశాను, వేరే వాళ్ళు 2 సాంగ్స్ రాశారు. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. మా హీరోయిన్ తస్లీం తను కూడా బాగా చేసింది. ఫస్ట్ సినిమా అయినా కానీ పర్ఫార్మెన్స్ విషయంలో చాలా బాగా చేసింది. మీ అందరికీ సినిమా నచ్చుద్దని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అదేమైనది ఈ సినిమాది ఈస్ట్ గోదావరి మొగుడు ఇంగ్లీష్ మేడం. నేను యాంటీ సెంటిమెంట్స్ సినిమా చూసేట్టు యాంటీ సెంటిమెంట్ సినిమా తీసాం, అర్థం చేసుకో. నాకైతే ఈ సినిమా మీద నమ్మకం లేదు చెప్పా, దెబ్బతింటా. మరి సినిమా ప్రొడక్షన్ కానీ సినిమాలో కానీ చాలా జాగ్రత్తగా ఉండాలా. చాలా నాకు బాగా అనుభవం ఉంది. ఎందుకంటే జీవితం అంతా దీంట్లోనే పోయింది. సినిమాలో అటు రాజకీయం చేశాను నేను. కాబట్టి ఆ విషయం బాగా మంచి సినిమా తీయండి, మంచి సినిమా రావాలా, ఫ్యామిలీ డ్రామా రావాలా. ఈరోజు విసిగిపోయినా అటువంటి సినిమా చూడలేక, పాటలు మంచిగా లేవు, లైరిక్స్ బాగుండవు, పాడేవాళ్ళు కూడా బాగలేరు. మా బాలసుబ్రహ్మణ్య గారు ఇక్కడ పాటలు పాడాలని మానేసి ఆయన ప్రజలకు అర్థం కాని పాటలు ఏంది పాడాలా అని అర్థం కాని పాట పాడా. అట్లా ఇప్పుడు సినిమా పరిశ్రమ చాలా సెన్సిటివ్, చాలా జాగ్రత్తగా అసలు ఉండాలా. కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా బాగా సినిమా తీయాలి, ఫైనాన్షియల్గా దెబ్బతినకుండా. దానికి ఈ రోజులో డిస్ట్రిబ్యూటర్ లేరు, అమ్ముకోవాలా. ఆ రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ఇచ్చినంత వచ్చేటివి, వాళ్ళ కమిషన్ తీసుకుని ఇచ్చేటప్పుడు ఫైనాన్స్ కూడా వాళ్ళు చేసేవాళ్ళు సినిమాకు. ఇప్పుడు డైరెక్ట్గా ఫైనాన్స్ మీరు పెట్టుకోవాలా, లేకపోతే ఇవ్వడం రావాలా. ఇవన్నీ చూసుకొని బాగా మీరు సక్సెస్ కావాలా, ముందుకు రావాలా అని చెప్పి నా కోరిక. ఎందుకంటే చిన్న సినిమా, చిన్న బడ్జెట్, పెద్ద బడ్జెట్ సినిమా తీయలేని పరిస్థితి. పెద్ద బడ్జెట్ చేయాలంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. బాహుబలి సినిమా చేయాలంటే ఎన్ని తిప్పలు పడ్డారో తెలుసు. ఎక్కడెక్కడ ఏం పెట్టి తీసినారో పాపం. ఈసారి సక్సెస్ అయ్యింది కాబట్టి బయటపడ్డారు. సక్సెస్ కాకపోతే కాబట్టి సినిమా పరిశ్రమ గురించి బాగా తెలుసు. మనకు ఉండే వాళ్ళే బాగా ఎక్కువ సినిమాలు తీస్తారు. ఇప్పుడు గోపిగాడు కూడా ఎప్పుడు మేము పోయితే సినిమా తీసా, టెంకాయ కొట్టా. అప్పుడు సినిమాలు మార్చి 3 సార్లు ఎమ్మెల్యేగా వచ్చా, బీఆర్ఎస్లో పోయి చనిపోయా పాపాడు. అక్కడ బాగా మా ఎంబడి తిరిగేవాడు. అట్లా సినిమా ప్రొడక్షన్ అనేది చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా చేసుకోవాలమ్మా. చాలా జాగ్రత్త చేసుకోండి. మీరందరూ బాగా సక్సెస్ కావాలా. భారత రాజ్యాంగాన్ని మనస్కృతిగా మార్చాలని చూస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ శక్తుల పతనానికి కమ్యూనిస్టుల ఐక్యతే పునాది కావాలని సిపిఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ కె రామకృష్ణ పిలుపునిచ్చారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా శనివారం నంద్యాల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో వివేకానంద ఆడిటోరియంలో కమ్యూనిస్టుల ఐక్యత నేటి ఆవశ్యకత అనే అంశంపై సదస్సు జరిగింది. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎన్ రంగానాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వతంత్రం కోసం ప్రాణాలర్పించిన కమ్యూనిస్టుల బలిదానాల వల్లే నేడు మనం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామన్నారు. దేశంలో 100 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీలు కాంగ్రెస్, కమ్యూనిస్టులేనని స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారికి వత్తాసు పలికిన చరిత్ర ఆర్ఎస్ఎస్ దని ఎద్దేవా చేశారు. తెలంగాణ సాయుధ పోరాటంలో 4,500 మంది బలిదానాలతో 3,000 గ్రామాల్లో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సిపిఐదేనని గుర్తు చేశారు. మోడీ పాలనలో అధికారంలోకి వచ్చాక దేశంలో రూపాయి విలువ పాతాళానికి పడిపోగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయని విమర్శించారు. సిబిఐ, ఈడీ, ఎన్నికల సంఘం వంటి స్వయం ప్రతిపత్తి గల సంస్థలను గుప్పెట్లో పెట్టుకుని ప్రతిపక్షాలను వేధిస్తున్నారని మండిపడ్డారు. భారత కమ్యూనిస్ట్ పార్టీ శతవార్షికోత్సవం సందర్భంగా దేశమంతటా కూడా పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ఆవిర్భవించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహించిన త్యాగాలు, పోరాటాలు వీటన్నిటి కూడా ప్రజల దృష్టికి తీసుకోవడానికి, మరోమారు రాబోయే రోజుల్లో మరింత ముందుకు సాగడానికి ఈ అవకాశాన్ని తీసుకొని ఈరోజు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా కమ్యూనిస్ట్ పార్టీ శాఖలున్న ప్రతి చోట కూడా జెండాలు ఎగురవేసి ఇవాళ ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తూ ఉన్నారు. వీటన్నిటికీ కూడా ముగింపుగా జనవరి 18వ తేదీ నాడు ఖమ్మం నగరంలో లక్షలాది మందితో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. ఆ ర్యాలీలో భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ నాయకులు యావత్తు పాల్గొంటా ఉన్నారు.
ప్రత్యేకించి మన రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కమ్యూనిస్టు శ్రేణులన్నీ కూడా ఆ సభలో ర్యాలీలో పాల్గొంటా ఉన్నాయి. కాబట్టి ఈ సందర్భంగా ఇవాళ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా, ప్రజల్లో చీలిక వచ్చే పద్ధతిలో మతోన్మాదాన్ని రెచ్చగొడుతున్న వైఖరికి నిరసనగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లౌకిక పార్టీలను ప్రజాతంత్ర పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఒక సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుడతా ఉన్నాయి. అదే సందర్భంలో 1964లో సిపిఐ చీలిపోయింది. ఆ తర్వాత మళ్ళీ సిపిఎం నుంచి కూడా అనేక గ్రూపులు చీలిపోయాయి. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ చీలికల అనంతరం ఇవాళ బలహీనపడిన మాట. అనాధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ జీవో నెంబర్ 134ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలో అవగాహన ర్యాలీ ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషంట మున్సిపాలిటీ కార్యాలయం, సంజీవ్ నగర్, శ్రీనివాస్ సెంటర్, గాంధీ చౌక్ వరకు ర్యాలీతో ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ 2019 ఆగస్టుకు ముందు ఫ్లాట్లు, వెంచర్లు వేసిన వారు ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజేషన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వాటిని రెగ్యులరైజ్ చేస్తూ వచ్చారు. తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపు అనాధికార లేఅవుట్లకు మార్కెట్ విలువలో 7% ప్రభుత్వానికి చెల్లిస్తే అధికారులు వాటిని క్రమబద్ధీకరణ చేయనున్నారు. అక్రమ లేఅవుట్లు పుట్టగొడుగుల్లా వెలిశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమ లేఅవుట్లను అధికారులు గుర్తించారు. అనాధికారంగా వేసిన లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది అని తెలిపారు. వీరందరూ కూడా మీ ముందుకు వచ్చి మీకు ఒక అవగాహన కల్పించాలనేసి బిల్డింగ్ పిల్లర్ స్కీమ్ అంటే ఏంటి, లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ అంటే ఏంటి, ఇందులో రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి, ఎక్కడ అప్లై చేయాలి అనేటువంటి విషయాలపైన ఒక అవగాహన కల్పించాలనేసి ఒక ర్యాలీ ఏర్పాటు చేయడం ఏంటి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నాన్ లేఅవుట్ లో ప్లాట్లు ఉన్నారో, ఎవరైతే ప్లాన్ లేకుండా ఇల్లు కట్టుకున్నారో, ఎవరైతే ప్లాన్ ఉండి ఏరియాలో ఫ్లాట్ వేశారు, ఆ ప్లాట్ చౌక వస్తున్నాయి, మంచి రీజనబుల్ రేట్ ఉంది. కాబట్టి కొనేద్దాం అనేసి అందరూ కూడా పొలంలో చెప్పేసేసి ప్లాట్లు కొనేసి వాడికి ఇల్లు కట్టుకోవాలనేసి ఆతృతంతో ఇంటి ప్లాన్ కు అప్లై చేస్తారు. అప్లై చేస్తే ఎందుకంటే ఇది అనాథరైట్ లేఅవుట్, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఇల్లు కట్టుకోవాలంటే చిన్న ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక 10-12 లక్షలు కావాలి. సో అలాంటి వారందరూ కూడా బ్యాంకుల దగ్గరికి వెళ్ళిపోతున్నారు. బ్యాంకుల వాళ్ళు ఇది ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ లేదు, దీనికి మేము బ్యాంకులో ఇవ్వమని చెప్పేసి అంటారు. అదే ఈ విషయం నాకు ఇవ్వదే. శ్రీ వల్లి దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆర్య వైశ్య అన్నదాన సత్రంలో నంద్యాల రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ వారి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. గౌరవ అధ్యక్షులుగా శ్రీ నెరవాటి శ్రీరాములు, అధ్యక్షులుగా శ్రీ అడ్డగాళ్ల మల్లికార్జున, ప్రధాన కార్యదర్శిగా శ్రీ రాచమడుగు వంశీకృష్ణ, కోశాఖాధికారిగా శ్రీ లగ్గిశెట్టి నాగ చక్రపాణి, సహాయ కార్యదర్శిగా మేడం రవి ఎన్నిక కావడం జరిగింది. నంద్యాల రిటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ అడ్డగాళ్ల మల్లికార్జున గత 5 సంవత్సరాల నుంచి ఎన్నుకోవడం జరిగింది. అయితే వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చినా అర్ధరాత్రి అయినా కూడా వారికి అండదండగా ఉంటూ సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యుడు కార్యాలయంలో వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. అదేవిధంగా అధ్యక్షులు మల్లికార్జున మాట్లాడుతూ, నేను గత 5 సంవత్సరాల నుంచి అధ్యక్షులుగా నిర్వహిస్తున్నానని, ఈ సంవత్సరం కూడా నాకు అధ్యక్ష పదవి ఇవ్వడం జరిగిందని, నా వంతు సహాయ సహకారాలు ప్రతి ఒక్కరికి అందించడం జరుగుతుందని, అర్ధరాత్రి కూడా వ్యాపారస్తులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతానని, ఇప్పుడు నాపై నమ్మకంతో మరలా అధ్యక్ష పదవి ఇచ్చినందుకు హృదయపూర్వక అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను ఘనంగా సత్కరించారు. మాతాకి జై, శ్రీ కాణిపాక విఘ్నేశ్వరునికి జై. మాకు రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ నంద్యాలలో ప్రధానమైన అసోసియేషను. ఈ అసోసియేషన్కు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ప్రతి సంవత్సరము ఎగ్జిక్యూటివ్ బాడీ నూతనంగా కార్యవర్గం ఎన్నుకొనబడుతుంది.
అలాగే ఈ నూతన కార్యవర్గము ప్రతి డిసెంబర్లో జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంవత్సరము నూతన కార్యవర్గం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం సుబ్బరాయన్ కొత్తూరు నందు 2026వ సంవత్సరానికి నూతన పాలకవర్గము ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్లలో ప్రెసిడెంట్గా అడ్డగాళ్ళ మల్లికార్జున గారు, అసోసియేషన్ ది రిటైల్ జనరల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులందరికీ నమస్కారములు. కొత్తగా నూతన సభ్యులు ఎన్నికైన ప్రెసిడెంట్ గారికి, అడ్డగాల మల్లికార్జును, వైస్ ప్రెసిడెంట్ తిరువిద లోరయ్య ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ నమస్కారములు. రిటైల్ మర్చెంట్ అసోసియేషన్ సభ్యులు నన్ను సెక్రటరీగా ఎన్నుకున్నందుకు మీకు ధన్యవాదములు. ప్రెసిడెంట్ గారి సహకారంతో మేము పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తామని కోరుకుంటున్నాము. నంద్యాల ది రిటైల్ జనరల్ మర్చెంట్స్ అసోసియేషన్ సభ్యులకందరికీ నన్ను కోశాధికారిగా ఎన్నుకున్నందుకు మీకందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ ధన్యవాదాలు మీరు నాకు ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా సేవ చేస్తాను. ఖచ్చితంగా ఈ కోశాధికారి అనే పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తాను. ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేమందరము మనస్ఫూర్తిగా సభ్యులకు న్యాయం చేస్తాము. నంద్యాల ట్రెజరీ కార్యాలయం వద్ద హల్చల్ చేసిన పాము, భయంతో పరుగులు తీసిన స్థానికులు. ఇక కార్యాలయంలో ఎప్పుడు పాము వస్తుందో భయంతో విధులు నిర్వహిస్తున్నామని ఉద్యోగస్తులు వాపోయారు. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని ట్రెజరీ కార్యాలయంలో సెక్యూరిటీ పోలీస్ రాత్రి యథావిధిగా తన వాహనాన్ని కార్యాలయంలో ఉంచడంతో పాటు ఒక్కసారిగా తన బైక్లోకి వెళ్లడం సెక్యూరిటీ పోలీసు ఉలిక్కిపడ్డాడు. పాము బయటకు తీయాలని ఎంత ప్రయత్నించినా రాకపోవడంతో చుట్టుపక్కల కార్యాలయంలో ఉన్న ఉద్యోగస్తులు ప్రయత్నం చేయగా పాము మాత్రం బయటికి రాలేదు. ఒక్కసారిగా ఉద్యోగస్తులు ఉలికిపడ్డారు. సెక్యూరిటీ పోలీస్ పాములు పట్టే వారి కోసం సెక్యూరిటీ వద్దనే తాళాలు ఉండడంతో ఉద్యోగస్తులు వారి కోసం పడిగాపులు కాశారు. ఎంత ప్రయత్నించినా పాము రాకపోవడంతో పాములు పట్టే వ్యక్తి వచ్చి చాకచక్యంగా పామును పట్టుకోవడం ఉద్యోగస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ కార్యాలయంలో పాములు టేబుల్ పైనే ఉంటున్నాయని భయంతో విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. భద్రం దూరం ఉండు. లేదన్నా భద్రం ఎక్కువైనా మీకు కూడా లోపల వచ్చింది ఒకసారి టేబుల్ ఎక్కువ పాత బిల్డింగ్ తాళం ఇస్తే ఆఫీస్ ఉండి ఇప్పుడే రాకుంది బయటకి. ఏం బండి తెస్తావు ఈరోజు? ఏ సార్ చిన్న పాము పోయిందంట దాంట్లో. ఎప్పుడు కానిస్టేబుల్ ఇక్కడ సెక్యూరిటీ కదా ట్రెజరీ దగ్గర నైట్ అంతా అక్కడ మూల పెట్టినాడు. పొద్దున్నే స్టార్ట్ చేసేసరికి దాంట్లోంచి వచ్చింది అంట, ఒక అడుగుమైన ఉందట. అది ఎంత రైజ్ చేసినా ఏం చేసినా మళ్ళీ అది హెడ్ లైట్లోకి పోయిందని అనుమానము. మెకానిక్ని తీసుకురావడానికి పోయాడు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి భక్తుల ఏర్పాట్లకు రానున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో ఉదయం నుంచి రాత్రి వరకు హాట్గా 3వ బోర్డు సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్యులు ఈవో శ్రీనివాసరావు దేవస్థానం అధికారులు పాల్గొనగా దేవస్థానంలో చేయవలసిన అభివృద్ధి పనులపై 55 అంశాలు ప్రవేశపెట్టగా 47 అంశాలు బోర్డు ఆమోదం తెలిపింది. అయితే 2 అంశాలను వాయిదా వేసింది. మరో 5 అంశాలను కులంకుశంగా చర్చించి నిర్ణయం తీసుకోవాలని చైర్మన్ రమేష్ నాయుడు మీడియాకు వెల్లడించారు.
ముఖ్యంగా శ్రీశైలంలో పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్లను నిర్మించాలని తీర్మానం చేశారు. నక్షత్ర వనంలో 150 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహాన్ని ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే చెంచుగూడాలలో ధర్మ ప్రచారం నిర్వహించి గిరిజనులకు హుండీల ద్వారా వచ్చే వస్త్రాలను బహూకరణ చేయాలని చర్చించారు. హటకేశ్వరం వద్ద దేవస్థానం స్థలంలో విశాలమైన పార్కింగ్ ప్రదేశం ఏర్పాటుకు బోర్డు ఆమోదం తెలిపింది. అమ్మవారి ఆలయ ప్రవేశ ద్వార మండపంలో రాజగోపురం పునర్నిర్మాణాన్ని చేపట్టాలని తీర్మానం చేశారు. క్షేత్రంలో అన్యమత ప్రచారం, మద్యం, మాంసం రాకుండా దేవస్థానం అధికారులతో విజిలెన్స్ కమిటీ వేసి కట్టడి చేయాలని బోర్డు తీర్మానించింది. ఇక దేవస్థానంలో విధులు నిర్వహించే ఏఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణ భద్రత దృష్ట్యా డీఎస్పీ స్థాయి అధికారిని ఏర్పాటు చేయాలని ఆమోదించింది. భద్రత చర్యల్లో భాగంగా క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకు బాంబు స్క్వాడ్ను ఏర్పాటు చేయాలని శ్రీశైలం ట్రస్ట్ బోర్డు ఆమోదం తెలిపి తీర్మానం చేసింది. దీనితో రానున్న రోజుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు, నూతన క్యూ కాంప్లెక్స్ల నిర్మాణం జరిగితే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని చైర్మన్ రమేష్ నాయుడు వెల్లడించారు. ఓం నమః శివాయ. శ్రీ మాత్రేన మొత్తం 55 అంశాల మీద చర్చించడం జరిగింది. వాటిల్లో 47 అంశాలను ధర్మకర్తల మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. 2 అంశాలను వాయిదా వేయడం జరిగింది. 1 అంశాన్ని తిరస్కరించడం జరిగింది. వీటిల్లో ఒక 5 అంశాలను తర్వాత నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని బోర్డు ఆమోదించడం జరిగింది. వీటిల్లో ముఖ్యమైనటివి భక్తుల సౌకర్యార్థం అధునాతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి తీర్మానించడం జరిగింది. అలాగే శ్రీశైల క్షేత్రంలో ఒక దివ్యమైన భవ్యమైన 108 అడుగుల అర్ధనారీశ్వర విగ్రహం నిర్మించాలని చెప్పి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. అలాగే హటకేశ్వరం దగ్గర ఉన్నటువంటి 15 ఎకరాల విశాలమైన స్థలంలో రేపు రాబో శివరాత్రి, ఉగాదికి ఉత్సవాలకు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేయడం కోసం ఈ బోర్డు ఆమోదించడం జరిగింది. అమ్మవారి ఆలయం ముందు పక్క ఉన్న మండపాన్ని నిర్మించడానికి, తిరిగి పునర్నిర్మించడానికి ఈ ధర్మకర్తలి మండలి బోర్డు ఆమోదించడం జరిగింది. ముఖ్యంగా చెంచుగూడెల్లో ధర్మ ప్రచార కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నంలో జరిగే సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా జీపు జాత నంద్యాలపట్నం గాంధీ చౌక్ సెంటర్లో ప్రారంభం చేసిన సీనియర్ నాయకులు తోట మద్దుల కార్యక్రమంలో పాల్గొన్న సిఐటియు పట్న అధ్యక్షులు కె మహమ్మద్ గౌస్, కార్యదర్శి పి వెంకటలింగం, జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, వీరితో పాటు నాయకులు సుబ్బారావు, జైలాన్, చెన్నయ్య, నాగన్న, బుజ్జి, మరో 20 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అనంతరం సీనియర్ నాయకులు తోట, మద్దులు, సిఐటియు జిల్లా కార్యదర్శి లక్ష్మణ్లు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలను సమీక్షించుకునే రాబోయే కాలంలో చేయాల్సిన పోరాటాలకు దిశానిర్దేశం చేసుకునేందుకు ఈ మహాసభలను తీర్మానం చేయడం జరుగుతుందని, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన 4 లేబర్ కోడ్స్ ద్వారా కార్మికులకు వేతన హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా పోతుందని, యజమానులకు బానిసలుగా పని చేయాలని దుర్మార్గమైన విధానాలను రూపొందించిందని, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానం అమలులో ఉంటే మన దేశంలో మాత్రం మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు, కార్మికులకు బానిసలుగా చేసి రోబోలుగా నిరంతరం పని చేయాల్సిందే అనే లాగున 13 గంటలు పని విధానం తీసుకువచ్చిందని, వీటికి వ్యతిరేకంగా భవిష్యత్తులో దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేపట్టడం జరుగుతుందని తెలిపారు. డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు విశాఖపట్నంలో సిఐటియు ఆల్ ఇండియా 18వ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు గాంధీ చౌక్లో జీపు జాత ప్రారంభించడం జరుగుతుంది. ఈ జీపు జాత జిల్లా వ్యాప్తంగా 3 చోట్ల జరుగుతుంది. ఆత్మకూరు, డోను, నంద్యాలపట్నంలో ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలను కలుపుకుంటూ వెళ్తూ
కార్మిక వర్గాన్ని అంతా చైతన్యవంతం చేయడం కోసము ఈ జీపు జాతర నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా 11 సంవత్సరాల కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము పెట్టుబడిదారులకు, కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని కార్మిక వర్గాన్ని నయా బానిసలుగా చేసేటువంటి దుర్మార్గమైనటువంటి 4 లేబర్ కోడ్లను తీసుకురావడం జరిగింది. ఈ లేబర్ కోడ్ల ద్వారా యాజమాని చెప్పిందే వినాలి, యాజమాని ఇచ్చిందే తీసుకోవాలి, కార్మికులు ఏ ఒక్క హక్కు కూడా అడిగేటువంటి లేదు, సమ్మె చేసే హక్కే లేదనేటువంటి రీతిలో దుర్మార్గమైనటువంటి ఈ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, అదేవిధంగా ఈరోజు డిసెంబరు 31 నుండి జనవరి 4వ తారీఖు వరకు ఆల్ ఇండియా మహాసభలు 18వ ఆల్ ఇండియా మహాసభలు విశాఖపట్నంలో జరుగుతున్నాయి. ఆ మహాసభలను జయప్రదం కోసము నంద్యాల జిల్లాలో 3 జీపు జాతాలు తిరుగుతూ ఉన్నాయి. నంద్యాల నుండి ఒక జాత, ఆత్మకూరు నుండి ఒక జాత, బేతంచెర్ల నుండి ఒక జాత, 3 జాతాలు నంద్యాలలో తిరగబోతున్నాయి. ఈ జాతకు సంబంధించి నంద్యాల నుండి బయలుదేరి బండాత్మకూరు అట్లా ఈ జాత తిరుగుతుంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము బ్రిటిష్ కాలంలో సాధించుకునే 44 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా చేసింది. అట్లనే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రము కేంద్రం 90%, రాష్ట్రం 10% ఉండేదాన్ని ఈరోజు సిఆర్జిఎం పేరు మీద రాష్ట్రము 40%, కేంద్రం 60%గా ఈ చట్టం చేయడం జరిగింది. రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30న మంగళవారం వైకుంఠ ఏకాదశి వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు కరణం వెంకోబారావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శనివారం విలేకరులతో మాట్లాడుతూ మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి అభిషేకం ఉంటుందన్నారు. అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి ఉత్తర ద్వారంలో కొలువుంచి పూజలు నిర్వహించిన అనంతరం 4 గంటలకు ఉత్తర ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు. కావున ఈ అవకాశాన్ని భక్తాదులు సద్వినియోగం చేసుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని కోరారు. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్ధిమధ్యే స్థితం యోగారూఢమతి ప్రసన్నవదనాం భూషా సహద్రోజ్వలం రయక్షం చక్రపినాకసభయవరాన్ బిభ్రాణమర్కాచవీం చిత్రీభూతపనింద్రమిందుధవలం శ్రీలక్ష్మీ నృసింహం భజే. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లా అలగడ్డ దళక రుద్రవరం మండలం నర్సాపురం గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నందున ఈ నెల 30వ తారీఖున ప్రాతఃసంధ్య ఉదయం 3 గంటలకు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నందున అభిషేక కార్యక్రమం, తదుపరి 5 గంటలకు ఉత్తర ద్వారం గుండా స్వామివారి దర్శనం ఏర్పాటు చేయడం అనేది. కాబట్టి 50 మంది భక్తాదులందరూ ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినమున ఈ ఉత్తర ద్వారం గుండా లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని ఇక్కడ ఇచ్చు తీర్థ ప్రసాదములు తీసుకొని భగవంతుని కృపకు పాత్రులగుదరని ఆలయ కమిటీ వారు కోరడమైనది. జయ జయ లక్ష్మీ నరసింహ వజ్రస్తంభజ నరసింహ. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో శ్రీశైలం మల్లన్న భక్తుల సౌకర్యార్థం నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించారు. దేవస్థానం మల్లికార్జున సదన్లో ఈ నూతన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. భక్తులలో మరింత భక్తి భావాలు పెంపొందించి వారిలో ఆధ్యాత్మిక చింతనను కలిగించేందుకు నూతన గ్రంథాలయాన్ని ప్రారంభించినట్లు ఆలయ యువ శ్రీనివాసరావు వెల్లడించారు. ముందుగా గ్రంథాలయ ప్రారంభోత్సవంలో ఆలయ అర్చకులు పూజలు నిర్వహించి కర్పూర హారతులు ఇచ్చారు. అనంతరం గ్రంథాలయంలోని పుస్తకాలను ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు, ఆలయ ఈవో శ్రీనివాసరావు, ట్రస్ట్ సభ్యులు చదివారు. అనంతరం గ్రంథాలయంలో శ్రీశైలం ఖండంకు సంబంధించిన ఆంగ్ల పుస్తకాన్ని చైర్మన్ సభ్యులకు ఈవో శ్రీనివాసరావు అందజేశారు. అయితే నేడు ప్రారంభించిన గ్రంథాలయంలో మహాభారతం, రామాయణం లాంటి గ్రంథాలు కూడా భక్తులకు చదువుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తామని, అలాగే త్వరలో ఆలయం ఎదురుగా గల గంగాధర మండపం వద్ద టీటీడీకి అతిథి గృహం కింద భాగంలో వేదిక, లైబ్రరీ, శ్రీశైలం చరిత్రకు సంబంధించిన మ్యూజియం కూడా త్వరలో ఏర్పాటు చేస్తామని ఆలయ చైర్మన్ రమేష్ నాయుడు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో నేడు మల్లికార్జున సదన్లో నూతన లైబ్రరీని నేడు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు మరియు ధర్మకర్తలి మండలి సభ్యులందరూ కూడా
పాల్గొనడం జరిగింది. ఈ క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక చింతనతో కూడినటువంటి పుస్తకాలన్నీ కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అనేక మన రామాయణము, భారతము, భాగవతము, శ్రీశైల చరిత్ర, ఇతర పుస్తకాలన్నీ కూడా భక్తులకు అందుబాటులో ఉండే విధంగా ఈ లైబ్రరీలో పుస్తకాలను ఏర్పాటు చేయడం జరుగుతున్నది. రాబో రోజుల్లో గంగాధర మండపం పక్కన ఉన్నటువంటి టీటీడీ సత్రం ఏదైతే చేసి ఆ ప్రాంతంలో కింద ఒక వేదిక లైబ్రరీ మరియు మ్యూజియం ఏర్పాటు చేయబోతున్నాం. దానికి అనుసంధానంగానే ఈరోజు ఈ లైబ్రరీని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. భక్తులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమః. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉపారా శివాని మద్దికేరకి చెందిన ఉపారా శివాని షాట్ పుట్ పోటీలో ప్రపంచ స్థాయి క్రీడలో విజయం సాధించింది. శివాని అంగవైకల్యం అయినప్పటికీ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా క్రీడల్లో విజయం సాధించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు మద్దికేర గ్రామస్తులు हमारी दिव्यांग बेटी शिवानी होसुरु उप्परा ने आर्थिक और शारीरिक सीमाओं को पार करते हुए खेल जगत में असाधारण उपलब्धियां प्राप्त की। होसुरु पारा खेल उम्र 17 साल कुरनूल अन्नामाया आंध्र प्रदेश। आप लोकोमोटर दिव्यांग हैं तथा आपके माँ पिताजी सब्जी बेचकर गुजारा करते हैं। तमाम चुनौतियों को आपने अपने हौसले से धराशायी कर शॉट पुट तथा जैवलिन थ्रो में బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్. నంద్యాల టీడీపీ కార్యాలయంలో మంత్రి ఎన్ఎండి ఫారూక్ చేతుల మీదుగా నేను నా లల్లి చిత్ర ట్రైలర్ లాంచ్ సినిమాను చూసి మమ్మల్ని ఆదరించండి. సినిమా హీరోలు వెల్లడి. దేశ రక్షణకై కమ్యూనిస్టుల ఐక్యత అనివార్యం. సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ పిలుపు. మోడీ ప్రభుత్వ పతనానికి నంద్యాల వేదికగా నాంది పలకాలి. అనుమతులు లేని భవనాల క్రమబద్ధీకరణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బిల్డింగ్ ఫైనలైజేషన్ స్కీమ్ అమలు ప్రజల్లో అవగాహన ర్యాలీని ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ శేషన్న. నంద్యాల రీటైల్ మర్చెంట్స్ అసోసియేషన్ ఎన్నికలు అధ్యక్షులుగా అడ్డగల్ల మల్లికార్జున ప్రతి ఒక్కరికి అండగా ఉంటూ వారి సమస్య పరిష్కారం కృషి చేస్తానని హామీ. నంద్యాల ట్రెజరీ కార్యాలయం వద్ద హల్చల్ చేసిన పాము. బైక్లోకి వెళ్లిన పాము భయంతో పరుగులు తీసిన స్థానికులు. పామును పట్టుకున్న పాముల వీరుడు. శ్రీశైలం క్షేత్ర అభివృద్ధి భక్తుల ఏర్పాట్లు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమావేశం. శ్రీశైలం ట్రస్ట్ బోర్డు చైర్మన్ రమేష్ నాయుడు. కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలపై సిఐటియు అఖిల భారత 18వ మహాసభలను జయప్రదం చేయాలని రుద్రవరం మండలం నరసాపురం గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి వేడుకలు. ఆలయ అర్చకులు కరంగం వెంకోబరావు వెల్లడి. శ్రీశైలం మహాక్షేత్రంలో ఆలయ భక్తుల సౌకర్యార్థం నూతనంగా గ్రంథాలయాన్ని ప్రారంభించిన ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు. షాట్ పుట్ పోటీలో ప్రపంచ స్థాయి క్రీడలో విజయం సాధించిన శివాని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకున్న ఉప్పర శివాని. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్.